హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుకర్ణ మ్యూజిక్ అండ్ స్టోరీస్. ఇవాళ నేను ఒక చిన్న క్యూట్ లవ్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఈ లవ్ స్టోరీ మీ జీవితాల్లో ఖచ్చితంగా ఏదో ఒక టైంలో మీకు తగిలే ఉంటుంది. ఇల్లు, చదువు, అమ్మ, నాన్న ఇవే నా ప్రపంచం అనుకున్నా. కానీ ఊహించని తుఫానులా నా జీవితంలోకి వచ్చాడు రమేష్. అతను నా స్నేహితురాలు ప్రీతి బంధువు. చిన్నప్పుడే అమ్మా నాన్నలను కోల్పోవడంతో అతడికి ప్రేమ, ఆప్యాయత దక్కలేదని ప్రీతి చెప్పడంతో అతడిపై జాలిపడ్డా. ఆ సానుభూతి మెల్లగా ప్రేమగా మారింది. నువ్వే నాకు అమ్మవి అంటూ ఎప్పుడూ అంటుండేవాడు. అతడి ప్రేమలో నిజాయితీ ఉందని నమ్మి సర్వం అప్పగించా. హైదరాబాద్కి పై చదువుల కోసం వెళ్ళినప్పుడు నా ప్రపంచం ఇంకా చిన్నదైపోయింది. నా స్నేహితురాలు అమ్ములకు మాత్రమే నా జీవితంలో చోటిచ్చా. తనని గుడ్డిగా నమ్మా. రమేష్ని కూడా పరిచయం చేశా. మరోవైపు రమేష్ ప్రతి చిన్న విషయానికి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడంతో అతడిని వదిలించుకోవాలని నిర్ణయించుకున్నా. బ్రేకప్ చెప్పేశా. అతడిని వదిలేసిన తర్వాత అమ్ములు ఫోన్ చెక్ చేయగా లవ్ యూ, మిస్ యూ అంటూ హార్ట్ కీస్ ఎమోజీలు కనిపించాయి. నేను అతడిని విడిచిపెట్టక ముందే అతడు అమ్ములతో ప్రేమ వ్యవహారం నడిపినట్టు తెలిసి నా గుండె ముక్కలైంది. వాడిని వదిలినప్పుడు కూడా నాకింత బాధ అనిపించలేదు. నేను ఏ ఇద్దరినైతే గుడ్డిగా నమ్మానో వాళ్ళిద్దరే నన్ను మోసం చేశారని తెలిసి బాధ భరించలేకపోయాను. వాడిని వదిలి మంచి పని చేశాను అనిపించింది. ప్రేమలో ఎమోషనల్ బ్లాక్మెయిల్ ఉండదు. అమ్మా నాన్నల పేరు చెప్పి ప్రతిసారి ఏడ్చేవారిని అస్సలు నమ్మకండి. అలాంటి వారు మీ జీవితంలోకి వస్తే ఖచ్చితంగా నష్టపోతారు. నేను చేసిన తప్పు ఎవ్వరూ చేయకూడదనే ఈ కథ. ఇట్లు మీ మిస్సమ్మ. ఇలాంటి క్యూట్ లవ్ స్టోరీస్ మీకు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి. నైస్ అని కానీ అస్సాం అని కానీ. థ్యాంక్ యూ.